పరిస్థితి బాగాలేని పండుగ చెప్పినా నా పరిస్థితులలో అంటే నేను కుమారుడు కన్నా నాకు సంపత్తి ఉంది 25,000 స్టార్టింగ్లో ఇస్తారు అని అన్నాడు. నెలకి వారానికే మళ్ళీ నా కుమారునికి ఉద్యోగం వచ్చింది. 25,000 ఇస్తారు. మే నెలలో 1వ తారీఖు చేరినాడు. ఇది 2వ నెల అయిపోయింది. దేవుడు నాకు సాయం చేసినాడు. నా పెద్ద కుమారుడు వాళ్ళకు హాస్టల్లో వాళ్ళకు చేసినాడు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే నాన్న నీ దగ్గర 5,000 పెట్టుకో, ఫోన్ పే కొడతాం, మీరు కమ్మగా చేసుకొని తింటున్నది, అమ్మ నువ్వు ఎక్కడికి పోకండి అంటారు. నాకు దేవుడు నాకు ఇచ్చిన ఆచి నాకు చాలుగా, నాకు పని కలుపుకుని పనిలే ఏం పని, నాకు ఇచ్చిన ఆచి నా పిల్లలు నన్ను సుఖంగా పెట్టారు, లక్షణంగా వాళ్ళు ఉన్నారు. ఈ పొద్దు ఆయన మళ్ళా అమెరికా అవతల ఉద్యోగాలు వచ్చింది, అక్కడికి రమ్మని వచ్చింటే 2 లక్షలు ఇస్తామన్నారు. అంటే అమెరికా నుంచి మళ్ళీ విమానం ఎత్తుకోవాలంట. పొద్దున ఆయన మా కారం సంగతి నాకు ఎదురు నా పిల్లలు అలా దేవుడు నాకు చాలు. ఈ పొద్దు స్టార్టింగ్లోనే 25,000 ఇస్తున్నారు. 6 నెలలకు ఎక్కిపోతాడు, 1,50,000 అవతల వస్తానంట చాలని వాళ్ళు వారం టైం ఇచ్చారు. విమానంతో మేము తీసుకుపోతాము, మీరు రూపాయలు పెట్టి కాకుండా బట్టలు పెట్టుకుంటారని. ఒక 3 సంవత్సరాలు రాసుకో, 3 సంవత్సరాలు తీసుకొని రా, నెలకు 2 లక్షలు అన్నారు. వద్దు అని ఆపేసాం. ఆపేసే వాళ్ళు చాలా చెరువులు పంపించారు. వచ్చిన అవకాశం పాల్గొంటానంటే మా పిల్లలు మాకు ఎదురు ఉండాలని మా భార్య నేను పోతాను. 2 లక్షలొద్దు, 3 లక్షలొద్దు, దేవుడు చేసేది మాకు చాలు అని అన్న చెప్తాను. అన్న చెప్పినట్టు 25,000 వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి సాక్ష్యాన్ని బహుగా దీవించి ఆశీర్వాదించును గాక. ఇంకా సమయం లేదు కనుక చాలా మంది ఉన్నారు, కానీ నెక్స్ట్ వారం దేవుని చిత్తమైతే మరొక సాక్ష్యం